హైడ్రా చట్టబద్ధమైన రాజ్యాంగ సంస్థల అధికారాల పరిధిలోకి చొరబాటు. ఓఆర్ఆర్ వరకు పరిధి విస్తరణ చెల్లుతుందా? ఈవీడీఎం అధికారాలను ఇంకా రద్దు చేయకుండానే హైడ్రాను రుద్దిన సర్కార్. చట్టం లేకుండానే హైడ్రాకు హక్కులెట్లా? చాలు కానీ మీ సోది. మేమేమంటున్నామంటే తక్షణమే హైడ్రాకి చట్టబద్ధత కల్పించాల్సిందే. అసెంబ్లీని సమావేశపరచండి, హైడ్రాను విస్తరించండి, హైడ్రాని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఈ కబ్జాల మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ మీరు అసెంబ్లీలో బిల్లు తీసుకురండి అసెంబ్లీలో. ఇక ఓవైసీ కాలేజ్ ఉందట, నిన్న కూడా నాకు వచ్చింది ఇది. సలకం చెరువులో ఓవైసీ కాలేజ్, బండ్లగూడ మండలం సలకం చెరువును ఆక్రమించి ఓవైసీ బ్రదర్స్ నిర్మించిన ఫాతిమా విద్యా సంస్థలే హైడ్రా తదుపరి లక్ష్యమని జోరుగా ప్రచారం జరుగుతున్నది. చెరువులో ఆక్రమణలు స్పష్టంగా కనిపిస్తున్నా ఎందుకు కూల్చట్లేదంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. గూగుల్ మ్యాప్ చిత్రాలతో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్గా మారినాయి. ఇక ఫాతిమా ఓవైసీ కాలేజ్ మొత్తం చెరువే. ఇక నీకు ఇది బఫర్ జోన్లో కూడా లేదు, మొత్తం ఎఫ్టీఎల్ఏ. ఇది టోటల్ కూల్చాల్సిందే. ప్రైవేట్ కాలేజ్ కూల్చి అవతల పడేయాల్సిందే. మరి ఇప్పుడు ఓవైసీ అడ్డుకుంటాడనో, ఓవైసీ మనోడనో, లేకపోతే వాళ్ళు ఏమన్నా రేపొద్దున్న ఇబ్బంది పెడతారనో సైలెంట్గా ఉంటారా? చూడాలి మరి ఏం జరుగుద్ది అన్నది. అందుకే నేను ఓవైసీ తెర మీదకి వచ్చిండు. ఏమంటుండు? జిహెచ్ఎంసీ కార్యాలయం కూడా కూల్చేస్తారా? ఎఫ్టీఎల్లో ఉన్న నెక్లెస్ రోడ్ సంగతి ఏంది? గోల్కొండ చెరువులో గోల్ఫ్ క్లబ్ ఎట్లొచ్చింది? హైడ్రాకు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నలు. ఇదేడా కూలుస్తారో అని ఎంటర్ అయ్యింది. ఇక